హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్ఎస్సి వెబ్సైట్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. మన ఎన్ఎస్సి ఇండియా ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, అలాగే వెబ్సైట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం మనం ముందుగా క్రోమ్ బ్రౌజర్ కానీ లేదైతే మీ రెగ్యులర్గా యూజ్ చేసే మీ బ్రౌజర్ ఏదైనా కానీ అందులో మీరు సెర్చ్ బార్లో ఎన్ఎస్సి ఇండియా అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు nscindia.com డైరెక్ట్గా వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎన్ఎస్సి ఇండియా సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సైట్. సో ఈ సైట్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, ఓకే, ఇందులో ఉన్నటువంటి ప్రొవైడ్ చేస్తున్న డేటాను మనం డే టు డే రెగ్యులర్ ట్రేడింగ్లో మనం ఏ విధంగా మనకి యూజ్ అవుద్ది అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాం. ఫస్ట్ ఆప్షన్ హోమ్ పేజ్లో ఉన్నటువంటి వీళ్ళు ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తున్నారో దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనే విషయాన్ని అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. సో ఎన్ఎస్సి ఇండియా వెబ్సైట్లో ఫస్ట్ మనకు పైన కనిపిస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు న్యూ లిస్టింగ్ టుడే అంటే ఈరోజు లిస్ట్ అవుతున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈరోజు చెక్ చేసినట్టయితే మనకు న్యూ లిస్టింగ్ టుడే నెప్ట్యూన్ పెట్రోకెమికల్ లిమిటెడ్, ఓకే. సో ఏ టైం కల్లా అది మనకు లిస్ట్ అవుతుంది అనే విషయాన్ని అయితే వీళ్ళు చెప్తారు. సో ఇలాగ టాప్ కంపెనీస్ ఐపీఓకి ఏదైతే వచ్చాయో సో అవి మనకు ఫస్ట్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు మనకు ఆప్షన్స్ అండ్ మార్కెట్ టర్న్ ఓవర్ అండ్ లిస్టింగ్స్ అండ్ ఐపీఓ అండ్ సర్క్యులర్స్, డైలీ రిపోర్ట్స్, సో ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో ఇదే సిరీస్లో ఎన్ఎస్సి వెబ్సైట్ సిరీస్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఈరోజు అయితే మనం ఫస్ట్ ఈ యొక్క హోమ్ పేజ్లో ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తారో దాని గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు మెనూ కనిపిస్తుంది, హోమ్ అండ్ అబౌట్ అండ్ మార్కెట్ డేటా అండ్ ఇన్వెస్ట్ అండ్ లిస్ట్, ట్రేడ్, రెగ్యులేషన్ అండ్ లెర్న్. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. సో వీటి ద్వారా మనం ఎంత డేటాను అయితే మనం అనలైజ్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుపోతాం. ప్రజెంట్ మనం హోమ్ ఆప్షన్ గురించి అయితే చూద్దాం, ఓకే. ఈ హోమ్లో మనకు ఏదైతే డేటా ఉందో దాని గురించి మనం చెక్ చేద్దాం గైస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నది ఒక బ్యానర్, మనం ముందు స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం లైవ్ మార్కెట్లో చూస్తే లైవ్లో స్టాక్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ బ్యానర్ అనేది ఈ విధంగా మనకు మూవ్ అవుతుంది. సో ఒకవేళ మనకి ఏదైనా స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ అని ఉంది, ఇక్కడ 1.6% పడింది. అండ్ నెక్స్ట్ 146 పాయింట్స్ అయితే ఇది ఈరోజు ఫాల్ అయింది అనుకోండి. ఇక్కడ మనం బజాజ్ ఫైనాన్స్ జస్ట్ ఇలా క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు బజాజ్ ఫైనాన్స్ యొక్క డేటా అయితే ఇక్కడ మనకు వస్తుంది. సో ఆ యొక్క స్టాక్ ప్రజెంట్ ఎల్టీపీ ఎంత ఉంది, ఓకే, ఆ యొక్క స్టాక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు క్లారిటీ చెప్తాను. చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట ఇదంతా కూడా. ఎవరైతే బేసిక్ అంటే కొత్తగా మార్కెట్కి వస్తారో సో వాళ్ళకైతే ఇదంతా ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదనమాట. మనం ఫస్ట్ నుంచి అయితే నేర్చుకుందాం. సో ఆ స్టాక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఓపెనింగ్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే నెక్స్ట్ ఈరోజు హై ఎంత వెళ్ళింది, అండ్ నెక్స్ట్ లో అండ్ క్లోజ్ ఎంతో ఈరోజు క్లోజింగ్ ఎంత ఉంది. సో ఇదంతా కూడా ఈ డీటెయిల్స్ ఇక్కడ మనకు వస్తాయి. సేమ్ అలాగే ఈ యొక్క స్టాక్ ట్రేడ్ వాల్యూమ్ కానీ అలాగే దీని యొక్క మార్కెట్ క్యాప్ ప్రెజెంట్ ఎంత ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఈ యొక్క బ్యానర్ ఏదైతే మనం మూవ్ అవుతుందో స్టాక్స్ ఇవన్నీ కూడా ఈ బ్యానర్లో మనం ఎప్పుడైనా సరే ఏదైనా స్టాక్ చూసి మనం ఆ స్టాక్ క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేసుకున్నది ఇండెక్స్. ఇక్కడ మనకు వీళ్ళు ఇండెక్స్ ప్రొవైడ్ చేశారు. సో నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ 100 అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 100. సో ఈ ఇండెక్స్ అన్నీ కూడా ఇండెక్స్ ఎంత పర్సెంటేజ్ గెయిన్ అయింది ఈరోజు, అలాగే ఎంత పర్సెంటేజ్ లాస్ అయింది. సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఒకవేళ మనం ఏదైనా ఇండెక్స్ని చెక్ చేయాలన్నా కానీ డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఇండెక్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి షో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ నిఫ్టీ 50 ఉంది కాబట్టి నేను నిఫ్టీ బ్యాంక్ చెక్ చేస్తాను. చూడొచ్చు నిఫ్టీ బ్యాంక్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు నిఫ్టీ బ్యాంక్, ఓకే, ఈరోజు ఎక్కడ ఓపెన్ అయింది, ఈరోజు హై ఎంత, ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, అండ్ లో ఎంత ఉంది, అండ్ నెక్స్ట్ ఈరోజు క్లోజింగ్ అనమాట. సో ఈరోజు చెక్ చేస్తే ఈరోజు టోటల్ మనకు 303 పాయింట్స్ నెగిటివ్ అంటే ఫాల్ అయిందనమాట. పర్సంటేజ్లో చూసుకుంటే -0.54%. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇండెక్స్ డేటాను కూడా మనం ఇక్కడ ట్రాక్ చేయొచ్చు. అంటే ఏదైనా చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మనకి ఈ చార్ట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు లైన్ చార్ట్ అనమాట.
సో ఈ లైన్ చార్ట్లో ఇక్కడ మనకు 1 డే మీద క్లిక్ చేసి ఉంది కాబట్టి ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచి అంటే 9:15 నుంచి 3:30 వరకు ఈ యొక్క ప్రైస్ ఏ విధంగా మూవ్ అయింది అనేది మనకు చూపిస్తారన్నమాట. సో ఇక్కడ నుంచి చూసుకున్నది మనకు ప్రైస్ అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఈ నిఫ్టీ 50 కానీ లేదంటే మన నిఫ్టీ బ్యాంక్ కానీ నెక్స్ట్ 50 కానీ ఏది చూసినా కానీ ఆ ఇండెక్స్ రిగార్డింగ్ మనకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 మంత్ కావాలనుకోండి, ఇక్కడ 1 మంత్ క్లిక్ చేస్తే 1 మంత్ ఆఫ్ డేటా వీళ్ళు మనకు లైన్ చార్ట్లో ప్రొవైడ్ చేస్తారన్నమాట. అలాగే 3 మంత్స్ కావాలంటే 3 మంత్స్ అండ్ 6 మంత్స్ కావాలంటే 6 మంత్స్ అండ్ నెక్స్ట్ 1 ఇయర్ కావాలనుకుంటే 1 ఇయర్. సో 1 ఇయర్ టైం స్పాన్లో నిఫ్టీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇదైతే మనకు ఇండెక్స్ తాలూకా చార్ట్ అయితే వీళ్ళు ఇక్కడ మనకు 1 డే నుంచి 1 ఇయర్ వరకు కూడా 5 టైప్స్ ఆఫ్ చార్ట్ని మనకి ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇండెక్స్ని మనం ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు హోమ్ పేజ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక సెక్షన్ కనిపిస్తుంది కదా, స్లైడ్స్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ యాక్టివ్ ఏదైనా ఈవెంట్స్ జరిగితే ఆ ఈవెంట్స్ తాలూకు కానీ లేదంటే మనకు కొన్ని ఫైల్స్ లైక్ మార్కెట్ పల్స్ అని ఉంది. సో ఈ రిపోర్ట్ని మీరు రిపోర్ట్ ఏదైతే దీన్ని చదవాలనుకుంటే డైరెక్ట్ మీరు రీడ్ నౌ మీద క్లిక్ చేస్తే మనకు మార్కెట్ పల్స్ వస్తుంది అన్నమాట. ఈ మార్కెట్ పల్స్ అంటే ఏంటి, మార్కెట్ పల్స్ని మనం ఏ విధంగా రీడ్ చేయాలనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇది కొంచెం పెద్ద టాపిక్ అనమాట. సో ఈ మార్కెట్ పల్స్ మనకు చూసినట్టయితే మనకి ఎవ్రీ మంత్ ఒక రిపోర్ట్ అయితే ఎన్ఎస్సి ప్రొవైడ్ చేస్తుంది ఓవరాల్ మార్కెట్ మీద. సో ఇక్కడ మనకు 2025 మే నెలలో ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ మనం డౌన్లోడ్ చేయాలంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ రిపోర్ట్ని మనం స్టడీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇది వచ్చేసి మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ రిలేటెడ్, వాల్యూమ్ రిలేటెడ్ సో డేటా అనేది వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఇదంతా మనం రీడ్ చేసి మార్కెట్ని ఒక అండర్స్టాండింగ్ అయితే మనం రావచ్చు అనమాట, సెక్టార్ వైజ్ కానీ. సో చాలా ఇన్డెప్త్ అయితే ఉంటుంది. టోటల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 321 పేజెస్ ఆఫ్ డేటా ఇక్కడ మనకు చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడవచ్చు 330 పేజెస్. సో ఇది మనం చదవాలనుకుంటే రెగ్యులర్గా చదవచ్చు. బట్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అయితే నేను ఇదే సిరీస్లో మన ఎన్ఎస్సి వెబ్సైట్ సిరీస్లో ఒక వీడియో అయితే చేస్తాను గైస్. అండ్ నెక్స్ట్ ఈ స్లైడ్స్లోనే కొన్ని ఈవెంట్స్ ఉంటాయి మనకు, లైక్ క్విజ్ కానీ అండ్ కొత్తగా లిస్ట్ అయిన కంపెనీస్ కానీ. సో ఏదైనా చేంజెస్ తీసుకొస్తున్నాయి కానీ అవన్నీ చూడవచ్చు. ఇక్కడ మనకు నేషనల్ ఫైనాన్షియల్ లిటరసీ క్విజ్ అనమాట. క్విజ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ప్రైజ్ వర్త్ వచ్చేసి 21 lakhs అంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క స్లైడ్స్లో అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ గైస్ ఇక్కడ మనకు చూడవచ్చు నిఫ్టీ 50, ఇక్కడ మనకు టాప్లో నిఫ్టీ 50 కనిపిస్తుంది. అండ్ ఈరోజు ఇండెక్స్ యొక్క మన యొక్క ఇండియా యొక్క మెయిన్ ఇండెక్స్ యొక్క డేటా అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఎంత ఫాల్ అయింది, ఎంత గెయిన్ అండ్ లాస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మన ఇండియాది ఎంత ఉందో ఇక్కడ మనకు చూపిస్తుంది. $5.16 trillion అయితే ఇక్కడ మనకు ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మన కరెన్సీ ఎంత ఉంది, USD/INR. ఓకే, $1 USD మన యునైటెడ్ స్టేట్ డాలర్తో కంపేర్ చేస్తే 86.11 అయితే ఇక్కడ ప్రజెంట్ చూపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంటనేది కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇది వచ్చేసి మనకు మన నిఫ్టీ క్లోజ్ అయినా కానీ ఇది ఫ్యూచర్ అనేది మనకి గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే 55 points గెయిన్లో అయితే ఉందన్నమాట. ₹50 అప్లో అయితే మనకు ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సెర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా హోమ్ పేజ్లోనే. సో సెర్చ్ అనే ఆప్షన్లో మనం ఏదైనా ఒక కంపెనీ సెర్చ్ చేయొచ్చు. కంపెనీ కానీ మ్యూచువల్ ఫండ్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను TCS అని సెర్చ్ చేసాం. ఇక్కడ మనకి వస్తున్నాయి చూడండి. ఇక్కడ టాటా కన్సల్టెంట్ సర్వీస్ లిమిటెడ్ ఈజ్ ఎ స్టాక్. ఓకే, టాటా క్రెడిట్ సర్వీస్ లిమిటెడ్ ఇస్ బాండ్స్ అనమాట. బాండ్స్ కానీ వాటి రిలేటెడ్ నేమ్స్ ఏదైనా వస్తాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్ కావాలన్నా కూడా మ్యూచువల్ ఫండ్స్ మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే నేను ఈ స్టాక్ని TCS అనే స్టాక్ని నేను టైప్ చేశాను కాబట్టి ఈ యొక్క స్టాక్ని నేను తెలుసుకోవాలనుకున్నాను. స్టాక్ డేటా ఈరోజు ఏ విధంగా ట్రేడింగ్ అనేది జస్ట్ నేను క్లిక్ చేస్తే సేమ్ మనకి ఇంతకుముందు మనం బజాజ్ ఫైనాన్స్ ఏ విధంగా చెక్ చేసామో సో అలాగే మనకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ TCS అనేది కూడా సేమ్ అదే పేజ్ అయితే వస్తుంది అన్నమాట. ఏ స్టాక్ అనేసాడు ఇదే డేటా అయితే చూపిస్తారు. సో మనం ఈ యొక్క స్టాక్ని మనం రీడ్ చేయొచ్చు. ఈ విధంగా ఈ యొక్క స్టాక్ మనకు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, అలాగే డివిడెండ్ కానీ PE రేషియో కానీ 52 వీక్ హై అండ్ లో చాలా డేటా అయితే ఇక్కడ ఉంటుంది. దానికైనా కార్పొరేట్ యాక్షన్స్ కూడా ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు అన్నమాట. ఇదంతా కూడా మనకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ప్రజెంట్ అయితే మనం NSE వెబ్సైట్లో హోమ్ పేజ్లో
మనం ఏ విధంగా స్టడీ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చి మార్కెట్ స్టాటిస్టిక్స్. ఓకే, యాజ్ ఆఫ్ ఈ రోజుకి స్టాటిస్టిక్స్ అనమాట. ఇక్కడ చూస్తే స్టాక్ ట్రేడెడ్ అంటే ఎన్ఎస్సిలో ఈరోజు మొత్తం 2909 స్టాక్స్ అయితే ట్రేడ్ అయ్యి, అందులో అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ అండ్ అన్చేంజ్డ్. అడ్వాన్సెస్ అంటే ఏంటంటే ఏదైతే స్టాక్ మనకు గ్రీన్లో క్లోజ్ అయిందో అంటే పాజిటివ్గా క్లోజ్ అయిందో వాటిని అడ్వాన్స్ అంటారు. డిక్లైన్స్ అంటే నెగిటివ్లో క్లోజ్ అవ్వడం అంటే స్టాక్ ఫాల్ అవ్వడం మైనస్, వాటిని మనం డిక్లైన్స్ అంటారు. అన్చేంజ్డ్ అంటే నో లాస్ నో ప్రాఫిట్ అనమాట. అంటే ఆ స్టాక్ పెరగలేదు అలాగని పడలేదు. అలాంటి కంపెనీలు ఈరోజు మనకు 79 అయితే ఉన్నాయన్నమాట. సో ఈ అడ్వాన్సెస్ మీరు క్లిక్ చేస్తే ఈ అడ్వాన్సెస్ ఉన్న కంపెనీస్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు చూడవచ్చు అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయిన కంపెనీసే. ఇక్కడ మనం టోటల్ వచ్చేసి 1224 రికార్డ్స్ అయితే చూపిస్తున్నారు. పేజ్ నెంబర్ 1లో ఉన్నాం, 25 వరకు కూడా మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ పేజ్ కావాలంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క స్టాక్ పర్సంటేజ్ వైజ్ ఎంత మూవ్ అయింది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకు డిక్లైన్స్ ఉంది. సో డిక్లైన్స్ చూసుకుంటే 1696 కంపెనీలు అయితే ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. అంటే ఈరోజు టోటల్ మార్కెట్లో మనకు 2999 కంపెనీల్లో డిక్లైన్స్ మనకు పాజిటివ్గా క్లోజ్ అయిన వాటికన్నా నెగిటివ్ క్లోజ్ అయినవి ఎక్కువ ఉన్నాయి. సో మనకి ఇండెక్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిందనమాట. అర్థమైంది కదా గైస్. సో అన్చేంజ్డ్ అంటే నో లాస్ నో ప్రాఫిట్. ఇక్కడ చూడొచ్చు అన్ని కంపెనీలు జీరో, అంటే అవి పెరగలేదు అలాగే తగ్గలేదు. దట్ మీన్స్ ఏంటంటే ఇంట్రాడేలో పెరగలేదని కాదు, ఇంట్రాడేలో పెరిగే ఉంటాయి అలాగే ఇంట్రాడేలో పడే కూడా ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ద క్లోజింగ్కి అవి ఎక్కడైతే ఓపెన్ అయినాయో అక్కడికే వచ్చాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాలకృష్ణ ఇండస్ట్రీస్ అన్న స్టాక్ ఉంది. సో నేను దీని మీద క్లిక్ చేస్తాను అనుకోండి. ఇక్కడ మనకు 1 డే టైం ఫ్రేమ్లో వీళ్ళు మనకి దీని యొక్క గ్రాఫ్ చూపిస్తున్నారు కదా ఇక్కడ. సో ఇంట్రాడే చార్ట్. సో ఇంట్రాడేలో చూడొచ్చు ఇది పాజిటివ్లో ట్రేడ్ అయింది అలాగే నెగిటివ్లో ట్రేడ్ అయింది, అలాగే పాజిటివ్ అండ్ నెగిటివ్ లిటిల్ బిట్ పాజిటివ్ అండ్ క్లోజింగ్ వచ్చేసి మనకు ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడ క్లోజ్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకు మార్కెట్ స్టాటిస్టిక్స్లో ఈ యొక్క స్టాక్స్ అడ్వాన్సెస్ అండ్ డిక్లైన్స్ గురించి అయితే ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు డేటాలో నెంబర్ ఆఫ్ స్టాక్స్ అట్ 52 వీక్ హై 60 కంపెనీలు చూపిస్తున్నారు. అంటే 52 వీక్ హైలో 60 కంపెనీస్ అయితే ఉన్నాయి. 52 వీక్ హై అంటే ఏంటంటే లాస్ట్ 52 వీక్స్ అంటే 1 ఇయర్ హైకి హై దగ్గర ఉన్న కంపెనీలు, హైని టచ్ చేసిన కంపెనీలు కానీ 60 ఉన్నాయన్నమాట. అలాగే 52 వీక్లో అంటే ఆ యొక్క స్టాక్ 52 వీక్ లో అనేది ఇదే లాస్ట్ 1 ఇయర్లో ఇదే లో. సో ఆ కంపెనీలు 25 ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకు వీళ్ళు 52 వీక్ హై అండ్ లో ఎన్ని స్టాక్స్ ఈరోజు ఉన్నాయని చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అప్పర్ సర్క్యూట్ అండ్ లోవర్ సర్క్యూట్. ఇది మన యొక్క స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్సులో అయితే ఈ యొక్క అప్పర్ సర్క్యూట్ అండ్ లోవర్ సర్క్యూట్ అంటే ఏంటనేది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయన్నమాట. సో ఆ వీడియోస్ మీరు కనుక చూడాలన్నట్లయితే మన యొక్క ప్రైట్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క ఛానల్లో ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి గైస్. ఓకే, సో అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటంటే ప్రతి కంపెనీకి కూడా ఈరోజు ఒక 10% పెరగాలి, 5% పెరగాలి, 20% పెరగాలని చెప్పి కొన్ని సర్క్యూట్స్ ఉంటాయి. ఓకే, ఆ సర్క్యూట్ లిమిట్లోనే ఈరోజు అయితే ట్రేడ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20% పెరగాలనుకోండి, సో 20% మాత్రం పెరుగుతాయి. ఒకవేళ 20% రీచ్ అయిన తర్వాత ఇంకా ఆ కంపెనీస్ ఆ రోజు ట్రేడింగ్ అనేది స్టాప్ చేస్తారన్నమాట. సో సేమ్ యాజ్ లోవర్ సర్క్యూట్, డౌన్ సైడ్ కూడా ఎంతవరకు ఫాలో ఉన్నది ఆల్రెడీ ప్రీ డిటర్మైన్డ్ క్యాల్కులేషన్ అయితే ఉంటుందన్నమాట. సో వీటి మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్యాక్ట్ అనే కంపెనీ ఉంది, 15% పెరిగింది. ఇదే అప్పర్ సర్క్యూట్ అనమాట. దీనికంటే ఈ కంపెనీకి 15% ఈజ్ ద అప్పర్ సర్క్యూట్. అండ్ సర్వోటెక్ 20% ఈజ్ ద అప్పర్ సర్క్యూట్. ఒరియానా ఇస్ 5% ఈజ్ ద అప్పర్ సర్క్యూట్. ఓకే, సో అప్పర్ సర్క్యూట్ ఎంతైతే ఉందో సో అంత వాటి యొక్క సర్క్యూట్ లిమిట్ని అవి టచ్ చేస్తే మనకు వీళ్ళు అప్పర్ సర్క్యూట్ అప్పర్ బ్యాండ్లో చూపిస్తారు. అలాగే లోవర్ బ్యాండ్ మనం చెక్ చేసినట్లయితే 5%, 5%, 2.5%, 5%. సో ఏదైతే ప్రీడిటర్మైన్డ్ ఒక పర్సంటేజ్ అయితే ఉంటుంది గైస్, అది స్టాక్ యొక్క బిహేవియర్ని బట్టి స్టాక్ యొక్క స్ట్రెంత్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ స్టాక్ ఎంత రెగ్యులర్గా ట్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన నిఫ్టీ 50లో ఉన్న టాప్ కంపెనీస్ అయితే 20% అయితే ఉంటాయి. కానీ కొన్ని స్మాల్ స్కేల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ 5%, బిలో 5% కూడా ఉంటాయి అనమాట. సో బేస్డ్ ఆన్ వాటి యొక్క సర్క్యూట్ లిమిట్ బట్టి అవి ట్రేడ్ అవుతుంటాయి. అంతకన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వలేవు, అంతకన్నా తక్కువ కూడా ట్రేడ్ అవ్వలేదు గైస్. సో ఇది మనకి ఇక్కడ అప్పర్ అండ్ లోవర్ సర్క్యూట్ డేటా ఈరోజు ఎన్ని కంపెనీలు ఉన్నాయి. అప్పర్ సర్క్యూట్ చూస్తే 103 కంపెనీస్ ఉన్నాయి అండ్ లోవర్ సర్క్యూట్ చూస్తే 71 కంపెనీస్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నారట. అండ్ నెక్స్ట్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్.
యాజ్ ఆఫ్ నౌ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్ ఏంటంటే లైక్ మనం డీమెట్ అకౌంట్స్ అనుకోవచ్చు. సో ఇన్ని డీమెట్ అకౌంట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓవరాల్ ఇండియాలో ప్రజెంట్ ఈ రోజుకి మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందని చూస్తే $5.16 ట్రిలియన్ లేదా 441 లక్షల కోట్లు అనమాట. సో ఇంత క్యాపిటలైజేషన్ అయితే మార్కెట్లో ఈ రోజుకి ఉంది గైస్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు మనకు మార్కెట్ టర్న్ ఓవర్ డేటా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మార్కెట్ టర్న్ ఓవర్ అంటే ఎంత టర్న్ ఓవర్ ఏ సెగ్మెంట్లో ఈరోజు జరిగింది అనేది వాల్యూని అయితే చూపిస్తారు అనమాట. ఇక్కడ వీళ్ళు వాల్యూమ్ చూపిస్తున్నారు, అలాగే వాల్యూ కూడా చూపిస్తారు. సో ఈ వాల్యూమ్ అంటే ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్స్లో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది గైస్. సో ఒకవేళ మీరు ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. సో ఇక ఈక్విటీలో మనం చెక్ చేసినట్లయితే వాల్యూమ్ పరంగా చూస్తే 579 కోట్ల కాంట్రాక్ట్స్ లేదా షేర్లు. ఈక్విటీ అంటే కాంట్రాక్ట్లు కాదు, ఓన్లీ షేర్లే. అంటే 579 కోట్ల షేర్లు అయినా ట్రేడ్ అయినాయి. ఓకే. ఈరోజు ఓవరాల్ ఇన్ని ఎన్ఎస్సి, ఒక ఎన్ఎస్సిలోనే ఇన్ని షేర్లు అయితే ట్రేడింగ్ అయితే జరిగినాయి. వీటి యొక్క వాల్యూ ఎంత అంటే 116,000 కోట్లు. ఓకే. ఇది ఇక్కడ మనకు అప్డేటెడ్ డేట్ యాజ్ ఆఫ్ 4 o'clock వరకు కూడా ఈ ఈక్విటీ ట్రేడ్ అవుద్ది కాబట్టి యాజ్ ఆఫ్ అప్డేటెడ్ డేట్ అని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ డెరివేటివ్స్లో 7.16 crore కాంట్రాక్ట్స్ అయితే ట్రేడ్ అయినాయి. డెరివేటివ్స్లో షేర్లు ఉండవు, కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఓకే. వీటి యొక్క వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తాను, 1,61,000 కోట్లు. ఓకే. ఓపెన్ ఇంట్రెస్ట్ 1.88 crore. ఓకే. అండ్ కరెన్సీ డెరివేటివ్స్ ఇన్ని కాంట్రాక్ట్లు ట్రేడ్ అయింది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్, సో ఇన్ని కాంట్రాక్ట్స్, కమోడిటీ డెరివేటివ్స్ ఇన్ని కాంట్రాక్ట్స్ అనేది ట్రేడ్ అయిందనమాట. సో ఈ విధంగా మనం ఎంత వాల్యూమ్ మార్కెట్ టర్న్ ఓవర్ జరిగింది అనేది అయితే సెగ్మెంట్ వైజ్ ఈక్విటీ అండ్ ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ అండ్ ఇంట్రెస్ట్ రేట్, కమోడిటీ డెరివేటివ్స్లో మనం చూడవచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే 880 కోట్లు అయితే మనకి ఈరోజు ట్రాన్సాక్షన్ జరిగింది. అయితే ఆ అమౌంట్ని యాడ్ చేస్తారా లేదా తీసారా అనే విషయం అయితే మనకు తెలియదు కదా. ఓకే. అండ్ నెక్స్ట్ చూస్తే మార్కెట్ స్నాప్షాట్. సో మార్కెట్ స్నాప్షాట్లో మనకు గెయినర్స్ అండ్ లూజర్స్, మోస్ట్ యాక్టివ్ వాల్యూ అండ్ మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్, సో ఇవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ గెయినర్స్ అంటే ఏంటంటే ఈరోజు బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీలు, సెర్వోటెక్ 20% మూవ్ అయింది. అండ్ NIBL 20% మూవ్ అయింది. ఫ్యాక్ట్ 15%. సో టాప్ కంపెనీలు ఏవైతే మూవ్ అయ్యాయో అవి ఇక్కడ మనం వ్యూ మోర్ కొట్టాం అనుకోండి, మరి మోర్ అండ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు వస్తుంది, గెయినర్స్ అండ్ లూజర్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆల్ సెక్యూరిటీస్ అంటే మొత్తం NSE వైజ్ ఉన్న అన్ని కంపెనీలు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అందులో టాప్ గెయినర్స్లో సో ఈ కంపెనీలు ఉన్నాయి. సో ఈ కంపెనీలన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసినాయి ఈరోజు. ఇది మనం లైవ్ మార్కెట్లో కూడా చెక్ చేసామన్నమాట. ఇక్కడ లైవ్ మార్కెట్లో కూడా చూడొచ్చు. లైవ్ మార్కెట్లో ఇక్కడ మనకు ఎక్కడైనా సరే మనకు టాప్ గెయినర్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద డే అంతా కూడా ఆ కంపెనీ టాప్ గెయినర్లోకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది అనమాట. ఓకే. అండ్ లూజర్స్, ఇక్కడ లూజర్స్లో కూడా సేమ్ అంతే, ఎస్ బ్యాంక్ అండ్ 3 ప్లాన్, సో డ్యూకాన్, సో ఈ కంపెనీలన్నీ కూడా ఫాల్ అయినాయి. అంటే ఎస్ బ్యాంక్ 10% ఫాల్ అయింది కదా ఈ ఒక్కరోజు. సో ఆ విధంగా మనకు టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ డేటా కూడా మన NSE హోమ్ పేజ్లోనే ఇక్కడ మనం చెక్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా చెక్ చేసి మన మార్కెట్ సెంటిమెంట్ కానీ లేదంటే పర్టికులర్ స్టాక్లో మనం ఆ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే లాంగ్ కానీ షార్ట్ కానీ చేయొచ్చు అనమాట. ఓకే గైస్. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇక్కడ మనకు ఏదైతే గెయినర్స్ ఎలా ఉన్నారో అలాగే ఇక్కడ మనకు మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎవరైతే F&O ట్రేడింగ్ చేస్తారో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, సో మోస్ట్ యాక్టివ్ కాల్స్, మోస్ట్ యాక్టివ్ పుట్స్, ఈరోజు ఏ కాల్ యాక్టివ్లో ఉంది, ఈరోజు ఏ పుట్ యాక్టివ్లో ఉంది అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా మనం ట్రేడింగ్ అయితే చేయొచ్చు గైస్. అండ్ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్ బై OA అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ హైయెస్ట్గా జనరేట్ అయింది ఎక్కడ ఉందనేది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. కాల్ టోటల్ అన్నీ కూడా కాల్స్లోనే ఉన్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ కాల్స్లో జనరేట్ అవుతుందంటే దాని మీనింగ్ అంటే ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. ఎందుకంటే కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు. ఒక్క పుట్టు కూడా ఇక్కడ మనకు రైటింగ్ చేయలేదన్నమాట. ఓకే. సో మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్లో అన్ని కాల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఆ రోజు మార్కెట్ మనకు నెగిటివ్ వైపు మనం చూడాలి గైస్. ఓకే. సో ఇదైతే మనం F&O రిలేటెడ్ మోస్ట్ యాక్టివ్ కాల్స్ అండ్ పుట్స్ అండ్ బై OA ఓపెన్ ఇంట్రెస్ట్ వైజ్గా కూడా ఇక్కడ మనకు డేటా అయితే చూపిస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కార్పొరేట్ ఇన్ఫో. సో ఇది మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను మీకు క్లారిటీగా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం పెద్ద సబ్జెక్ట్ అనమాట.
సో ఇక్కడ మనం క్విక్గా చూడాలనుకుంటే సింపుల్గా మనకు కార్పొరేట్ యాక్షన్స్ అనేది పర్ డే చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు అన్నీ చూడలేం, ఎందుకంటే ఇక్కడ మనకు జస్ట్ వాళ్ళు ఆ టైంకి ప్రొవైడ్ చేసింది మనం చెక్ చేయొచ్చు. బట్ ఇన్ డెప్త్గా మనం చెక్ చేయాలి మొత్తం డేటా అనుకుంటే మనం వేరే ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇక్కడ కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ అండ్ కార్పొరేట్ యాక్షన్స్, ఇక్కడ కోఫోర్జ్ లిమిటెడ్ ఫేస్ వాల్యూ స్ప్లిట్ అనమాట. ఓకే, కార్పొరేట్ అనౌన్స్మెంట్ ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే డివిడెండ్, ఇంకా ఎక్స్ డేట్ అండ్ రికార్డెడ్ డివిడెండ్ ఎంత ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా రైట్స్ ఇష్యూ కానీ, సో స్టాక్ స్ప్లిట్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం కార్పొరేట్ యాక్షన్స్ అయితే మనం చెక్ చేయొచ్చు. సో ఈ డివిడెండ్స్ కానీ రైట్స్ ఇష్యూ కానీ ఇవన్నీ మన స్టాక్ మార్కెట్ బేసిక్ కోర్సులో ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా కోర్స్ చూడకపోయినైతే మన ఫ్రీ కోర్స్ మనకి ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఐపీఓ ట్రాకర్, ఇక్కడ మనం చూసినట్లయితే ఐపీఓ ట్రాకర్లో స్టిల్ ఈ ఇయర్లో 217 ఐపీఓస్ అయితే లిస్టింగ్ అయినాయి. ఓకే, అండ్ ఐపీఓస్ అనే ఎన్ఎస్సి ఎస్ఎంఈ సెగ్మెంట్ అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ కంపెనీస్ అనమాట. ఓకే, ఎంటర్ప్రైజెస్. సో ఈ 140 ఎస్ఎంఈ అయితే లిస్ట్ అయినాయి. ఇక్కడ ఐపీఓస్ గెయిన్ అండ్ లాస్ అనేది మనం చెక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తాం అనుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఐపీఓ స్టిల్ గెయిన్లో ఉన్నాయి. వాడి లిస్టింగ్ రోజు ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనకు రిటర్న్ ఇచ్చింది, అలాగే నౌ ప్రజెంట్ డేట్కి ఇది ఎంత రిటర్న్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ కంపెనీ లిస్టింగ్ రోజు 5% నెగిటివ్, బట్ ప్రజెంట్ చూసుకుంటే 33% పాజిటివ్ అనమాట. ఓకే, గెయిన్. సో అలాగే లాస్ కూడా మనం చూడొచ్చు. లిస్టింగ్ రోజు కొన్ని కంపెనీస్ మనకు మంచి ప్రాఫిట్స్ ఇవ్వచ్చు, బట్ స్టిల్ చూసుకుంటే 14% స్టిల్ లాస్లో ట్రేడ్ అవుతుంది. సో ఆ విధంగా ఐపీఓ ట్రాకర్లో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ స్టిల్ డేట్ వరకు ఏ కంపెనీస్ మనకు ప్రాఫిట్లో ఉన్నాయి, అలాగే ఏ కంపెనీస్ లాస్లో ఉన్నాయి కూడా ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు గైస్. అండ్ నెక్స్ట్ అని చూసినట్లయితే మనకు కరెన్సీ స్పాట్ ట్రేడ్స్. మనం కరెన్సీ చెక్ చేయాలనుకుంటే $1 ప్రజెంట్ ఎంత ఉందో ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ డాలర్, ఓకే, ప్రజెంట్ డే అండ్ ప్రీవియస్ డే, అండ్ ఎన్ జాపనీస్ ఎన్, జీబీపీ గ్రేట్ బ్రిటన్ పౌండ్ అండ్ యూరో. ఓకే, $1 ప్రజెంట్ 97 రూపీస్గా ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్ డే 97.41 అనమాట. సో ఈ విధంగా మనం కరెన్సీని కూడా క్విక్ వేలో మనం ఒక జస్ట్ ఈ యొక్క హోమ్ పేజ్లో మనం ఎలా స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక మనం జస్ట్ పైన అలా చెక్ చేసుకుంటే మనకు ఓవరాల్ ఈరోజు మార్కెట్ అనేది మనకు అర్థమవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ కరెన్సీ స్నాప్షాట్. సో ఇక్కడ మనకు కాంట్రాక్ట్స్, ఎవరైతే కరెన్సీ ఫ్యూచర్స్ లేదా ఎఫ్ఎన్ఓ కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్ చేస్తారో సో వాళ్ళకైతే ఇది యూజువల్ సేమ్ మనకు యాక్టివ్ కాల్ అండ్ యాక్టివ్ పుట్స్ ఎలాగ ఉన్నాయో సేమ్ అదేవిధంగా ఫ్యూచర్స్ అండ్ కాల్స్ కూడా మోస్ట్ యాక్టివ్ ఇక్కడ మనకు చూపిస్తారు. ఐఎన్ఆర్ కాంట్రాక్ట్స్ అనుకో, మన ఇండియన్ రూపీ కాంట్రాక్ట్స్, ఇంకా యూఎస్డి ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్, సో ఈ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా మనం డౌన్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని కోర్సెస్ ఎన్ఎస్సి అకాడమీ నుంచి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్స్ రిలేటెడ్ ఏదైనా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే జస్ట్ ఆ స్లైడ్స్ మీద మనం క్లిక్ చేస్తే మనకు దాని డీటెయిల్స్ అనేది మనకు చూపిస్తారు. ఇక్కడ చూడొచ్చు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్ మాడ్యూల్స్ అంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనం రిజిస్టర్ అయ్యి ఆ పర్టికులర్ కోర్సులు అనేది కంప్లీట్ చేసి మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మనం పెంచుకోవచ్చు పర్సనల్గా కూడా. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వెళ్తే మనకు సేమ్ పైన ఉన్న మెనూలో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్సి రిలేటెడ్గా ఏ కంపెనీలు ఉన్నాయి, ఎన్ఎస్సి రిలేటెడ్ ఇంకా ఏ వెబ్సైట్లు ఉన్నాయని కూడా ఇక్కడ మనం చెక్ చేసి వాటి రిలేటెడ్ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం చెక్ చేయొచ్చు గైస్. సో ఇదైతే టోటల్ మనకు ఎన్ఎస్సి ఇండియాలో హోమ్ పేజ్లో ఉన్నటువంటి డేటా గైస్. సో ఈ విధంగా మనం హోమ్ పేజ్ని ఈ విధంగా చెక్ చేసి మనం రెగ్యులర్గా జస్ట్ మార్కెట్ రన్నింగ్లో ఉన్నప్పుడే ఒకసారి మనం ఎన్ఎస్సి హోమ్ పేజ్ మనం చెక్ చేసుకుంటే మనం క్లారిటీగా ఓకే ఓవరాల్ ఇండెక్స్లు అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మనం ఇండెక్స్లు అన్నీ కూడా మనం ఈ విధంగా చూస్తే ఓకే అన్నీ రెడ్లో ఉన్నాయి. సో ఈరోజు మార్కెట్ కూడా డౌన్, మొత్తం అన్ని బ్యాంకింగ్ సెక్టర్ అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి. ఈ విధంగా మనం ఒక డిసిషన్కి అయితే రావచ్చు అనమాట. మార్కెట్ సెంటిమెంట్ ఏ విధంగా ఒక డిసిషన్కి వచ్చి ఆ పర్టికులర్ డేని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దనేది అయితే మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ అడ్వాన్స్ అండ్ డిక్లైన్స్ బేస్ చేసుకుని కూడా మనం ఒక డిసైడ్కి అయితే రావచ్చు. మార్కెట్ పరంగా మనం ఒక ఒపీనియన్కి అయితే ఆ రోజు మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో అయితే ఎన్ఎస్సి వెబ్సైట్ని ఏ విధంగా యూజ్ చేయాలనే వీడియోస్లో ఇదొక మనకు పార్ట్ 1 అనమాట. ఇక్కడ మనం హోమ్ పేజ్ గురించి అయితే క్లారిటీగా
తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క వీడియో గురించి మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఓకే, ఒకవేళ మీకు ఏదన్నా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాని రిలేటెడ్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎవడైతే జరుగుతుంది అనమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా మన యొక్క ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ ఛానల్ని జాయిన్ అవ్వండి గైస్. ఇక్కడ మీకు మనకు ఫ్రీగా ది బెస్ట్ కంపెనీస్ అయితే ఈక్విటీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, లాంగ్ టర్మ్ అండ్ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలనేది కాల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ.